ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన యొక్క ఆది గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి, వశిష్ఠ గౌతమికి, ఇక్కడికి చేసిన ధ్యానులకి, జ్ఞానులకి ఆత్మకుటి ప్రణామాలు అండి. సో పిరమిడ్ పత్రి సారు ఈ మూమెంట్కి ఒక పిరమిడ్ అని పేరు పెట్టాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. వాట్ ఈస్ ఎ పిరమిడ్? పిరమిడ్ అన్న పదానికి అర్థం ఏంటి తెలుసుకుందామా? పెర్ర అంటే అగ్ని. ఫెర్ర అంటే గ్రీకు భాషలో అగ్ని. మిడ్ అంటే మధ్యమం. అగ్ని మధ్యమం. సో అగ్ని మధ్యంలో ఏం పెట్టినా ఏం చేస్తుంది? ఇప్పుడు బాగా అగ్ని మండుతుంది, దాని మధ్యలో ఏం పెట్టినా ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది కదా. ఇది వాస్తవమే కదా? అలానే ఆ ఒక పిరమిడ్ అగ్నిలో మనం వెళ్ళి కూర్చుంటే మనలో ఉన్నటువంటి మలినాన్ని కాల్ చేస్తుంది, మనలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించేస్తుంది. మనం తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎంత ప్యూరిఫైగా ఉన్నామో, ఎంత స్వచ్ఛందంగా ఉన్నామో ఆ స్థాయి తీసుకెళ్ళింది ఇక పిరమిడ్. సో పిరమిడ్ వల్ల ఇంకెంతో ఉపయోగం ఉందంటే, మనము ఈ భూమండలం మీద వాటర్ చెడిపోతే ఫిల్టర్లు వేసి క్లీన్ చేసుకుంటాం. వాతావరణం చెడిపోతే కొన్ని కెమికల్స్ వేసి క్లీన్ చేసుకుంటాం. బట్ భూమండలం మీద థాట్ పొల్యూషన్ ఉందా లేదా? ఇక్కడ ఈ మధ్య ఈ గ్యాప్లో మన ఫోన్స్ వస్తున్నాయి కదా, ఈ వేవ్స్ ఉన్నాయా లేవు? ఇక్కడ వేవ్స్ మనం చూడగలుగుతున్నామా? చూడట్లేదు కదా. మరి ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అట్లానే మనం విడిచిపెట్టే ప్రతి ఆలోచన కూడా ఈ భూమండలం మీద ఇక్కడ తిరుగుతుంటాయి. ఈ థాట్ పొల్యూషన్ని తగ్గించేసింది పిరమిడ్. సో మనకు ఇక్కడ నాగపూర్లో ఒక రోడ్డు పైన రోజుకి 2-3 యాక్సిడెంట్ అయ్యేది డైలీ. సో ఈ పోలీసు వాళ్ళు ఏమేమో చేశారు, బట్ అక్కడ వాళ్ళకి ఫలితం రావట్లేదు. ఒక వాస్తు పండిట్ని వాళ్ళు వెళ్ళి అడిగారు. ఆయన ఏం చేశారంటే ఆ డివైడర్స్ పైన పిరమిడ్ పెట్టాడు, చిన్న చిన్న పిరమిడ్స్. సో ఆ పొద్దుటి నుంచి ఈ పొద్దుటి వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా జరగట్లేదు అక్కడ. ఏంటి ఏమైంది అక్కడ? ఆ పిరమిడ్ పెట్టడంలో ఏమవుతుందంటే అక్కడ నుండి చెడు ఆలోచన మొత్తం కాల్ చేసింది. అంత మునుపు అక్కడికి వస్తానే ప్రతి ఒక్క మనిషి ఆలోచన ఏంటి? ఇక్కడికి వస్తే యాక్సిడెంట్ అవుతుంది, ఇక్కడికి వస్తే యాక్సిడెంట్ అవుతుంది అనేసి ఆ థాట్ని అందరూ రిలీజ్ చేయడం ద్వారా అక్కడ పోతేనే ఆటోమేటిక్గా యాక్సిడెంట్కి ఫీల్ అయ్యి జరిగేది. సో ఎప్పుడైతే ఆ పిరమిడ్ నిర్మించామో ఆ థాట్ పొల్యూషన్ ఎప్పుడు తగ్గిపోయిందో ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు ఒక్క యాక్సిడెంట్ జరగట్లేదు. సో ఇంకా ఇక పిరమిడ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మన గుంటూరు దగ్గర ఒక మాస్టరు పొలాల్లో పిరమిడ్ పెట్టాడు. పొలాల్లో చిన్న చిన్న పిరమిడ్స్. మాటూరు రవి అని పేరు. సో ఆయన పొలాల్లో పిరమిడ్ పెట్టాడు. కొన్ని పొలాల్లో పిరమిడ్ లేకుండా పొలం చేశాడు. సో ఈ పిరమిడ్ పెట్టిన పొలంలో ఎటువంటి ఫెర్టిలైజర్స్ వేయలేదు. సో కొన్ని పొలాల్లో ఫెర్టిలైజర్స్ వేశాడు. ఈ పిరమిడ్ పెట్టిన పొలాల్లో 63 బస్తాలు వచ్చిందంట. ఎన్ని బస్తాలు? సో అక్కడ ఎన్నో సాంద్ర వ్యవసాయం ఎన్నో చేసి అక్కడ 45 వచ్చి ఇక్కడ మాత్రము 63 దిగుబడి వచ్చింది. చూడండి, మనకు భూమండలాన్ని కాపాడుతాం. సో అక్కడ నుండి ఎన్విరాన్మెంట్ని కాపాడుతాం మనం. మనకు ఆ చక్కటి ఆహారం వస్తుంది. నాకు ఇక పిరమిడ్ గురించి పత్రిక ఒక విషయం చెప్పారు. నేను 2007లో అరుణాచలంలో యజ్ఞం చేశాం. యజ్ఞం అయిపోయింది. అరుణాచలం నుంచి కాళహస్తి వచ్చాడు సారు. కాళహస్తిలో ఒక పిరమిడ్ కట్టాము. సో ఆ పిరమిడ్ ఓపెన్ చేశాడు. తిరిగి వెళ్తున్నాం. సార్ చెప్పాడు, అరే శివ, మనం అరుణాచలం యజ్ఞం చేసాం కదరా, ఇటువంటి యజ్ఞాలు 100 చేస్తే ఎంత పుణ్యమో ఒక పిరమిడ్తో సమానం. 100 యజ్ఞాల సమం ఒక పిరమిడు. యజ్ఞం అనేది 2 రోజులు. ఇప్పుడు ఇది 2 రోజుల యజ్ఞం, అంటే మన 10 రోజుల యజ్ఞం. పిరమిడ్ అనేది నిత్య అగ్నిగుండము.
365 రోజులు ఈ భూమండలానికి శక్తినిస్తుంటుంది. సో అటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేపట్టావు. నీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ఎవరు చెప్పినా ఆగొద్దు అని చెప్పారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ద్వారా ఒక 1500 పిరమిడ్ దాకా నిర్మించాం మనం. త్రూఅవుట్ ఇండియా మొత్తం తిరుగుతూ, తమిళనాడు, కర్ణాటక, త్రూఅవుట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పిరమిడ్స్ నిర్మించాం మనం. ఇంకా మనకు పత్రిక ఒకటి అంటుంటారు, ఎవరైతే పిరమిడ్ కడతారో వాళ్ళకు ఆఖరి జన్మ అంటారు. అవునా? విన్నారా? మీరంతా విన్నారా? ఎవరైతే పిరమిడ్ కడతారో వాళ్ళది ఆఖరి జన్మ అంటారు. అసలు పిరమిడ్ కడితే ఆఖరి జన్మ ఎట్లా వస్తుందండి? ఎలా వస్తుంది? పిరమిడ్కి ఆఖరి జన్మకు సంబంధం ఏంటి అని సార్ని అయితే ఎవరిని క్వశ్చన్ చేయలేదు. బట్ మనం క్వశ్చన్ చేస్తే సార్ ఇచ్చే ఆన్సర్ ఇచ్చినవాడు. బట్ నా అంతటి నేను నా ధ్యానంలో ఆ క్వశ్చన్ వేసుకుని కూర్చున్నాను. పిరమిడ్ కడితే ఆఖరి జన్మ ఎలా వస్తుంది అనేసి క్వశ్చన్ వేసుకుంటే నాకు ధ్యానంలో ఏమని ఆన్సర్ వచ్చిందంటే, నీవు ఎన్నో జన్మలు భూమి మీద పుడుతున్నావు, ఎన్నో ఆలోచనలు విడిచిపెడుతున్నావు. ఇక్కడ నువ్వు ఆ ఆలోచనలు క్లీన్ చేయడం కోసమే మళ్ళీ జన్మిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే నీ ద్వారా ఒక పిరమిడ్ ఇస్తావో నువ్వు విడిచిపెట్టిన ఆలోచనలు కూడా కాల్ చేస్తుంది. తద్వారా నీకు ఆఖరి జన్మ వస్తుంది. అంత గొప్పది పిరమిడు. ఇంకా ఈ పిరమిడ్ గురించి ఒక మహానుభావుడు, ఆయన ఎవరంటే రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్పాడు. సో ఆయన శిష్యుడు ఎవరు? ఆయన శిష్యుడు ఎవరు? స్వామి వివేకానంద ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన యొక్క ధ్యానంలో గోల్డెన్ కలర్లో ట్రయాంగిల్ కనిపించిందంట. మనకు కనిపిస్తుంది కదా మన ధ్యానంలో. నాకు ధ్యానంలో ట్రయాంగిల్ కనిపించింది అన్న వాళ్ళు చెలిపెక్కెత్తండి. నాకు ధ్యానంలో పిరమిడ్ కనిపించింది అన్న వాళ్ళు చెలిపెక్కెత్తండి. ఓ, ఇంతమంది కనిపించిందా? సూపర్. చూడండి, వివేకానంద అంత వాళ్ళు మనమంతా కూడా ఇప్పుడు ఆ వివేకానందుడికి ఇదే జరిగిందంట. ఆయనకు కూడా ఆయన ధ్యానంలో గోల్డెన్ కలర్లో ట్రైన్ కనిపించంట. ఇదేమిటి స్వామి ఇదనేసి ఆయన గురుగారు అడిగాడు. ఎవరు? వివేకానంద వెళ్ళి. ఎవరు ఆయన గురుగారు? ఎవరు? రామకృష్ణ పరమహంస. ఆయన చెప్పాడు, ఇదేనైనా పరమాత్మునిక భౌతిక దేహము. పిరమిడ్ అంటే ఏంది? పరమాత్ముని యొక్క భౌతిక దేహము. కింద అనేకము, పైన ఏకము. కింద లోయర్ డైమెన్షన్లో నువ్వు వేరు నేను వేరు అన్న భావంతో ఉంటాము. హై డైమెన్షన్లో అంతా ఒకటే. పిరమిడ్ ఎలా ఉంటుందండి? త్రికోణం. కింద అంతా ఎలా ఉంటుంది? అనేకం. 4 భుజాలు ఉంటాయి కదా. కింద వెళ్ళే కొద్దికి వెడల్పు ఎక్కువ ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దికి అంతా ఒకటే. సో ఇంకా మనం ఈ పిరమిడ్ గురించి తెలుసుకుందాం. సో మన ముక్కు ఎలా ఉందండి? ముక్కు ఎలా ఉందండి? ముక్కు పైన ఏం పెడతాం మనము? బొట్టు పెడతామా? ఆ బొట్టు ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. దాని సింబాలిక్ ఏంది? అగ్ని. మన శరీరంలో పిరమిడ్స్ ఉంటేనే ఈ దేహం నిలుస్తుంది. ఈ ముక్కు ద్వారా గాలి వెళ్తేనే దేహం నిలుస్తుంది. సో ఇక్కడ అగ్ని ఉంటుంది. అగ్నికి ఈ వాయువు జోడిస్తేనే ఈ దేహం ఆగుతుంది. లేకపోతే దేహము పుటక్ బయట తినేస్తాం మనం. మన శరీరంలో అగ్ని తగ్గిపోయిందా? ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బాడీ ఎలా ఉంటుందండి? చనిపోయిన వ్యక్తి బాడీ ఎలా ఉంటుంది కదా? మన బాడీ ఓకే, మన బాడీ ఎలా ఉంటుంది? ఇప్పుడు వేడిగా ఉంది కదా. ఆ వేడి తగ్గిపోతే రోగం, భయం, అజ్ఞానం సర్వము వస్తుంది. మన శరీరము జిల్లుగా అయిపోయిందా సర్వ రోగాలు వస్తాయి మనకు. మనలో యోగ అగ్ని ఉండాలి మన లోపల. సో ఆ నాసికతో వచ్చేటువంటి ప్రాణశక్తితోటి అగ్ని ఉత్పత్తి అయ్యి శరీరం నిలుస్తుంది. ఇక్కడ ఏముంది? పీనల్ గ్లాండ్, పిచ్యుటరీ గ్లాండ్ ఉంది. అది యాక్టివ్ అవుతుంది. ఇది రుద్రగ్రంథి ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ రుద్రగ్రంథి తెలుసు కదా. సో నాభి దగ్గర బ్రహ్మగ్రంథి ఉంది. సో అనాహతంలో విష్ణుగ్రంథి ఉంది. ఇక్కడ రుద్రగ్రంథి ఉంది. ఇది మాస్టర్ గ్లాండ్. ఈ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది. చూడండి, మనము ధ్యానంలో శ్వాసను గమనించగా శ్వాస స్థితమయ్యి ఇక్కడ లాగుతుంది, దురద పుడుతుంది. ఇక్కడ ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు దురద వచ్చిందని వాళ్ళు చెలిపెక్కతండి.
ఇక్కడ మూడో కంటి దగ్గర దురద వచ్చింది అందరికీ, లాగుతున్నట్టు పీకుతుంటే వచ్చింది కదా. సో అక్కడ అగ్ని ఉత్పత్తి అవుతుంది. దట్స్ మీన్స్ అమృతము. మరి ఒక అమృతం కొద్ది కావాలా, ఇంత కావాలా మనకు? ఇంత కావాలి మనకు. మరి విరివిగా ఆ పెరిమ శక్తి మనం ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఇంకో 2 నిమిషాలు మాట్లాడదాం. ఇప్పుడు ఈజిప్ట్లో మమ్మీస్ ఉన్నాయి కదండి, ఈజిప్ట్లో మమ్మీస్ ఉన్నాయి కదా, అవి వాటి పెట్టి ఎన్ని సంవత్సరాలు ఉంది? కొన్ని వేల సంవత్సరాలు. జీవం లేని శవం పెడితేనే ఆ పిరమిడ్లో కొన్ని యుగాలు, సంవత్సరాలు, వేల సంవత్సరాలు చెడిపోవట్లేదే. మరి జీవం ఉన్న ఈ శరీరం తీసుకెళ్ళి ఆ పిరమిడ్లో పెడితే ఎంత శక్తివంతంగా జీవితం జీవిస్తాం మనం, ఎంత ఆరోగ్యం జీవితం జీవిస్తాం మనం. అసలు ఏమి జరుగుతుంది? పిరమిడ్లో కూర్చుంటే ఆ ఎనర్జీ వచ్చి మన బాడీలో ఏమి చేస్తుంది? సో మన ఈ శరీరంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ శరీరము అణువుల సముదాయమే కదా. సో ఈ అణువులు ఇలా తిరుగుతుంటాయి. సెల్లుకు స్టాండర్డ్గా ఉండదు, మూవ్ అవుతుంది. సెల్ లోపలే తిరుగుతుంది. మూవ్ అయితేనే జీవం ఉంటుంది, శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇలా తిరుగుతుంది. ఇలా తిరిగి దాని ఏజ్ 1 డే, 2 డేస్, 10 డేస్, బట్ దాని సెల్ యొక్క లైఫ్ టైం బట్టి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము ఆ పిరమిడ్లో కూర్చుంటామో ఆ ఎనర్జీ వచ్చి సెల్ని రివర్స్ చేస్తుంది. అది పుట్టినప్పుడు ఎలా ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉంది, ఎంత శక్తివంతంగా ఉంది, ఆ స్థాయి తీసుకెళ్తుంది. కనుకనే మనము ఆ పిరమిడ్లో ఎక్కువ గడపడం ద్వారా మనకు ఆయుష్ పెరుగుతుంది. సో ఏ రోగం ఉన్నా ఎందుకు క్లీన్ అవుతుందంటే అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంది, శరీరము శక్తివంతంగా ఉంది, ఆ స్థాయి తీసుకెళ్తుంది. అందుకోసమే పిరమిడ్లో టమాటా పెట్ట పాడు కాదు, ఒక షేవింగ్ చేసిన బ్లేడ్ పెట్ట పాడు కాదు. అటువంటి ఈ దేహం తీసుకెళ్ళి పిరమిడ్లో పెడితే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా జీవిస్తాము. సో ఈ శరీరాన్ని కాదండోయ్, ఈ శరీరాన్ని కాదు, పిరమిడ్ తత్వం ఏమంటే రివర్స్ చేయడమే. ఆత్మను సైతం, ఆత్మ మూలం ఏంటి? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ మూలం ఏంటి? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? పరమాత్మ నుంచి వచ్చింది కదా. సో ఎవడైతే పిరమిడ్లో ఎక్కువ టైం గడుపుతారో, ఎక్కువ శక్తి తీసుకుంటాడో, ఈ ఆత్మను కూడా తన మూలానికి చేరుస్తుంది. ఈ ఆత్మకు మూలం ఏంటి? పరమాత్మ దగ్గరకు చేర్చడమే. అంత గొప్పది పిరమిడ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మహోత్తర బాబాజీ ఫౌండేషన్కి మీ అందరికీ కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.